హే గైస్, వెల్కమ్ టు జర్ఫిన్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మా రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. ముందుగా చికెన్ కడిగేసి ఉప్పు పసుపు వేసి నీళ్ళన్నీ ఆరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇలాగా కొంచెంసేపు మూత పెడితే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. అవన్నీ పోయిన తర్వాత తీసి మూకిళ్ళలో ఆయిల్ వేసి ఆయిల్లో చికెన్ బాగా వేపాలి. ఉడికిన చికెన్ బాగా వేపాలి. సిమ్లో పెట్టి వేపండి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతాయి. ఇలాగా కలర్ మారిన తర్వాత తీసుకోవాలి. బాగా వేపకండి, గట్టిగా అయిపోతాయి, మళ్ళీ బాగుండవు. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. కొంచెం దోరగా వేపిన తర్వాత ఇందులో ముందుగా వేపుకున్న చికెన్ పీసెస్ వేసేయండి. చికెన్ బాగా వేగిన తర్వాత అందులో 1/2 కప్పు సాల్ట్ వేయండి. వాము పొడి కొంచెం వేయండి. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవాల పొడి కూడా కొంచెం వేసుకోండి. పొడులన్నీ అయిపోయిన తర్వాత కారం వేయండి. కారం వేసిన తర్వాత 1 కప్పు కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకుని ఉడకపెట్టి అది కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. ముద్దగా ఉంటుంది. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత చాలాసేపు స్టవ్ మీద పెట్టద్దు. అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చింతపండు గుజ్జు కాకుండా నిమ్మరసం కూడా వేయచ్చు. నిమ్మరసం వేయాలంటే ముందుగా రసం తీసుకుని ఎండలో పెట్టి అప్పుడు వేయాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది, ఎక్కువ రోజు నిల్వ ఉండదు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్. చలో బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.